స్టెరాయిడ్ క్రీమ్స్ అండ్ దాని మిస్యూజ్ గురించి మాట్లాడదాం. హలో, నేను డాక్టర్ ఉజ్వల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ యూఆర్ స్కిన్ అండ్ హార్ట్ క్లినిక్, వైజాగ్. సో పింపుల్స్ వస్తే ఈ క్రీమ్ వాడు తగ్గుతుందని ఫ్రెండ్ ఇవ్వడం వల్ల, లేదంటే తామర వచ్చినా పింపుల్స్ వచ్చినా ఫార్మసిస్ట్ పక్కనే ఉన్నాడని అడిగితే ఇచ్చిన క్రీమ్స్ వల్లనో, లేదంటే బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, నైట్ క్రీమ్ వాడితే తగ్గుతుందనో స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది వాడడం జరుగుతుంది, మిస్యూజ్ అనేది జరుగుతుంది. సో స్టెరాయిడ్ క్రీమ్ని లాంగ్ టర్మ్గా వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తాం. ఫస్ట్లీ స్కిన్ తినవడం వల్ల సెన్సిటివ్ అయ్యి ఎండలోకి వెళ్ళగానే ర్యాష్ రావడం, రెడ్నెస్ రావడం జరుగుతుంది, లేదంటే యాక్నీ బ్రేక్అవుట్స్ రావడం జరుగుతుంది, లేదు అంటే ఫైన్ హెయిర్ అనేది ఫేస్ మీద రావడం జరుగుతుంది, లేదంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ క్రీమ్స్ మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, ఎవరైనా ఏదైనా క్రీమ్ సజెస్ట్ చేసేటప్పుడు దాని ఇంగ్రీడియంట్ లిస్ట్ని చూడండి. దాని మీద ఇంగ్రీడియంట్ లిస్టే లేకపోతే ఆ క్రీమ్ని అవాయిడ్ చేసేసేయండి. లేదంటే ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఉండేటప్పుడు దాంట్లో ఎన్ఐడి నైడ్ అని కానీ, ఎస్ఓఎన్ఈ సోన్ అని కానీ, ఎస్ఓఎల్ సాల్ అని కానీ ఎండ్ అయితే ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తామర వచ్చేటప్పుడు క్యాండిడ్ క్రీమ్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, కానీ బయట తీసుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటే అని చెప్పి క్యాండిడ్ బి క్రీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బి అంటే బెక్లమెథసోన్, అంటే ఎస్ఓఎన్ఈతో ఎండ్ అయింది. సో దట్ ఈస్ అ స్టెరాయిడ్. సో అలాంటి క్రీమ్స్ని మీరు వాడకండి. సో ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే పక్కనున్న వాళ్ళని, ఫ్రెండ్స్ని కాకుండా ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ అడ్వైజే తీసుకొని క్రీమ్స్ అనేది యూజ్ చేయండి. థ్యాంక్ యూ.